ఎన్ని రకాల డైట్‌లు చేసినా, ఒక్క ముద్ద అన్నం పడగానే ప్రాణం లేసొస్తది కదా! ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి, అలాగే డైట్ చేసే వాళ్ళకి మైండ్‌ఫుల్‌గా తింటే టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ నా డైట్‌లో కూడా ఉంది. అండ్ ఈ కర్రీని నేను ఈ రెసిపీని నేను ఒక కర్రీ నుంచి అంటే నాకు డైట్‌లో ఇచ్చిన కర్రీలో నుంచి ఇన్‌స్పైర్ అయ్యి మేడం నేను ఇలా తినొచ్చా? ఇన్‌స్టెడ్ ఆఫ్ ఒక రైస్ అండ్ కర్రీ కాకుండా అని అడిగితే షీ సెడ్ యెస్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇలా నేను ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న చెక్క, లవంగ, యాలుకలు, సోంపు, 2 స్పూన్ల ధనియాలు, అలాగే నల్ల యాలుక అండ్ జాజికాయ కొంచెం పగలగొట్టింది. అది మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలోకి తీసేసుకోండి. అండ్ అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ని పెద్ద పీసెస్గా కట్ చేసుకొని అందులోకి ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక 50-60% వచ్చేంత వరకే మనం ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఒక గుప్పెడు, ఒక కప్ అనుకోండి, పుదీనా కూడా ఇందులో వేసుకొని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా ఇందాక మనము స్పైసెస్ వేసుకున్నాం కదా, అదే మిక్సీలోకి వీటిల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అందులోకి ఒక 1/2 ఇంచు పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిగిలిపోయిన ఆయిల్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సోయా చంక్స్ని ఇలా వేడి నీళ్ళల్లో వేసేసి కొంచెం సేపు పక్కన పెట్టేసేసి స్క్వీజ్ చేసేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, అదే కుక్కర్లోకి నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ వేసాను. అండ్ డైట్ చేసే వాళ్ళు జీడిపప్పుని అవాయిడ్ చేయండి, మిగతా అన్నీ వేసుకోవచ్చు. నాకైతే జీడిపప్పు అనేది ఇవ్వలేదు అండ్ నాకు వచ్చినా కానీ ఆ జీడిపప్పు ఎలాగో నేను తీసేస్తాను. సో వన్స్ మనకి కొంచెం గీ వేడిపడింది అనగానే దాంట్లోకి షాజీరా, అలాగే స్టార్ అండ్ జాపత్రి, బే లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఒక ఆనియన్ మళ్ళీ వేసుకోండి సన్నగా తరిగి, అలాగే టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం పసుపు, అలాగే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని చాయిస్ ఆఫ్ వెజ్జెస్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని స్క్వీజ్ చేసిన మిల్ మేకర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. చాలా యూనిక్ టేస్ట్ ఉండి అసలు సిసలైన మసాలాని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం. సో ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి. కలిపేసుకొని మీడియం టు సిమ్ పెట్టుకుంటూ అలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని నానబెట్టిన బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి తీసుకున్నా, మీరు ఏ బియ్యమైనా తీసుకోండి, బట్ కొలతలు మాత్రం మేక్ ష్యూర్ మీరు నార్మల్ రైస్ తీసుకుంటే ఎలా వేసుకుంటారు, బాస్మతి తీసుకుంటే మనకి 1:1.5, నార్మల్ రైస్ తీసుకుంటే మనం 1:2కి కొంచెం తక్కువగా వేసుకుంటాం. బికాస్ రైస్ పొడి పొడిగా రావాలి కాబట్టి ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్లో ఎస్పెషల్లీ కొంచెం తక్కువగానే వేసుకుంటాం అన్నమాట. వన్స్ మనకి వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవంతా చేసేసుకొని కుక్కర్ పెట్టేసేయండి. దట్స్ ఇట్. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు రైస్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇంత వేడివేడిగా హాట్గా ఉంది. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అండ్ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా తింటారు ఫ్లేవర్ రైస్లు అంటే కదా. మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.